ओम शांति। 8 तारीख की मुरली। मीठे बच्चे तुम्हें फूल बन सबको सुख देना है। బాబా అంటున్నారు మధురమైన పిల్లలు, मीठे बच्चे तुम्हें फूल बन सबको सुख देना है। फूल बच्चे मुख से रतन निकालेंगे। మధురమైన పిల్లలు, మీరు పుష్పాలుగా అయ్యి మధురమైన పిల్లలు మీరు పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పుష్పాలు లాంటి పిల్లలు నోటితో రత్నాలని మాట్లాడతారు. పుష్పాలు లాంటి పిల్లలు నోటితో రత్నాలనే మాట్లాడతారు. प्रश्न, फूल बनने वाले बच्चों प्रति भगवान, फूल बनने वाले बच्चों प्रति भगवान की कौन सी ऐसी शिक्षा है जिससे वह सदा खुशबूदार बना रहे? పుష్పాలుగా అయ్యేటటువంటి పిల్లల పట్ల భగవంతుడి యొక్క ఎటువంటి శిక్షణ, దాంతో వారు సదా సుగంధభరితంగా తయారవుతారు. फूल बनने वाले बच्चों प्रति भगवान की कौन सी ऐसी शिक्षा है जिससे वह सदा खुशबूदार बना रहे? बाबा कहते हैं, मेरे फूल बच्चे, तुम अपने अंदर देखो कि मेरे अंदर कोई आसुरी अवगुण रूपी कांटा तो नहीं है. ఇప్పుడు సుగంధభరితమైన పుష్పాలుగా కావాలి అని అంటే ఏం చూసుకోవాలి? నాలో ఎటువంటి ఆసురి అవగుణాల రూపీ ముళ్ళైతే లేవు కదా. अपने अंदर देखो कि मेरे अंदर कोई आसुरी अवगुण रूपी कांटा तो नहीं है. अगर अंदर कोई कांटा हो तो जैसे दूसरे के अवगुण से नफरत आती है, ఒకవేళ నీలో ఏమైనా ముళ్ళ లాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి, ఎలా అయితే వేరే వాళ్ళ అవగుణాలు చూస్తే మనకి అసహ్యం కలుగుతుందో, वैसे अपने आसुरी अवगुण से नफरत करो तो कांटा निकल जाएगा. వేరే వాళ్ళలో ఉన్న అవగుణాలు ఎలా అయితే మనకి నచ్చవో అలాగా మీలో ఉన్నటువంటి అవగుణాలను మీరు అసహ్యించుకుంటే మీలో ఉన్నటువంటి ముళ్ళు తొలగిపోతాయి. మీలో ఉన్న ముళ్ళు తొలగిపోతాయి. अपने को देखते रहो मनसा वाचा कर्मण. స్వయాన్ని చూసుకుంటూ ఉండండి. మనస वाचा कर्मण. कोई ऐसा विक्रम तो नहीं होता है, कोई ऐसा विक्रम तो नहीं होता है जिसका दंड भोगना पड़े. మిమ్మల్ని మీరు చూసుకోండి. మనస వాచ కర్మణ. శిక్షలు పొందేటటువంటి కర్మలు వికర్మలు అయితే జరగటం లేదు కదా. ఎటువంటి శిక్షలు పొందేటటువంటి వికర్మలు అయితే జరగడం లేదు కదా. మనస వాచ కర్మణ చూసుకోండి. ओम शांति। रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. इस समय यह रावण राज्य होने के कारण मनुष्य सब है देख अभिमानी, इसलिए उनको जंगल का कांटा कहा जाता है. यह कौन समझाते हैं? ये सारी बातें जंगल के कांटे जैसे थे सभी. ये सारी बातें कौन समझाते हैं? देह का भाव, जो अब कांटों को फूल बना रहे हैं. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యం ఉన్న కారణంగా మనుషులందరూ ఎలా ఉన్నారు? దేహ అభిమానం ఉన్నారు. అందుకే దీన్ని ముళ్ళ
అడవి. అలాగే అడవిలో ఉన్న ముళ్ళు లాంటి వారు అని చెప్పేసి చెప్తారు. ఇదెవరు అర్థం చేస్తున్నారు? అనంతమైన తండ్రి ఎవరైతే ఇప్పుడు ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తున్నారు. कहाँ-कहाँ माया ऐसी है जो फूल बनते-बनते फट से फिर कांटा बना देती है. కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉంటారంట పుష్పాలుగా అవుతూ మళ్ళీ ముళ్ళుగా తయారైపోతారు. इसको कहा ही जाता है कांटों का जंगल. इसमें अनेक प्रकार के जानवर मिसल मनुष्य रहते. जानवर नहीं लेकिन जानवर मिसल మనిషి रहते. మరి బాబా ఏమంటున్నారు? పూలగా అవుతూ మళ్ళీ ముళ్ళలాగా తయారైపోతారనమాట. అంటే అక్కడక్కడ మాయ ఎలాంటిదంటే పూలగా అవుతున్న వాళ్ళని కూడా ముళ్ళగా తయారు చేస్తుంది. అందుకే దీన్ని ముళ్ళ అడవి అని చెప్పేసి చెప్తారు. ఇందులో అనేక రకాల జంతువుల్లాంటి మనుషులున్నారు. इसीलिए क्या दिखाते हैं? भगवान को भी आधा मनुष्य का शरीर दिखाते, मुंह पूरा నరసింహ అవతారం అని కదా, కషావతారం, మత్స్యావతారం ఇవన్నీ కూడా అవతారాలు కదా. అంటే జంతువులకి మనుషులకి పోల్చి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులు ఇప్పుడు జంతువులాగా తయారయ్యారు. है मनुष्य परंतु एक दो में जानवरों मिसल लड़ते झगड़ते रहते हैं. ఎందుకు బాబా అంటున్నారు ఇలా జంతువులని? మనుషులే, వాళ్ళు కూడా మనుషులే. కానీ ఎలా కొట్టుకుంటారంటే జంతువులాగా పరస్పరంలో కొట్టుకుంటూ ఉంటారు. घर घर में झगड़ा लगा हुआ है, विषय सागर में ही सब पड़े हैं. यह सारी दुनिया बड़ा भारी विष का सागर है जिसमें मनुष्य गोते खा रहे हैं. మరి బాబా ఏమంటున్నారు? ఇంటింట్లో యుద్ధాలు కదా, గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే విషయ సాగరంలోనే అందరూ ఉన్నారు. వికారీ సాగరంలో మొత్తం ప్రపంచం అంతా చాలా పెద్ద విషయ సాగరము. దీంట్లోనే మనుషులు మునకలు వేస్తూ ఉంటారు. అందుకే దీన్ని పతిత్ భ్రష్టాచారి ప్రపంచం అని కూడా చెప్పడం జరుగుతుంది. अभी तुम कांटों से फूल बन रहे हो, बाप को बागबान भी कहा जाता है. बाप बैठ समझाते हैं गीता में है ज्ञान की बातें. और फिर मनुष्यों की चलन कैसी है? गीता में ज्ञान की बातें और मनुष्यों की चलन कैसी है वो भागवत में वर्णन है. क्या क्या बातें लिख दी है. బాబా భాగవాన్ అన్నమాట. అంటే పూలతోటికి యజమాని అని చెప్తారు. ఆయన అర్థం చేస్తున్నారు భగవద్గీతలో జ్ఞానం యొక్క విషయాలు ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏంటి అనేది జ్ఞానం యొక్క విషయాలు ఉన్నాయి. అలాగే మనుషుల యొక్క నడవడికి సంబంధించి భాగవతంలో వర్ణించబడింది. ఎలాంటి విషయాలు రాస్తారు భాగవతంలో? సత్యుగమే ऐसे थोड़े ही कहेंगे. మరి సత్యుగంలో అలా అయితే అనరు అంటున్నారు. సత్యుగ్ తో హే హీ ఫూలోं का बगीचा. సత్యుగం అంటేనేంటి? పుష్పాల తోట అంటున్నారు. అభి తుమ్ ఫూల్ బన్ రహే హో, ఫూల్ బన్కర్ ఫిర్ కాంటే బన్ జాతే. ఇప్పుడే మీరు పుష్పాలుగా తయారవుతున్నారు, మళ్ళీ ఇప్పుడు పూలగా ఉన్న వాళ్ళు ఎలా అవుతారు? మళ్ళీ పూలులాగా తయారైపోతారు అంటున్నారు. आज बड़ा अच्छा चलते फिर माया के तूफान आ जाते हैं. बैठे बैठे माया क्या हाल कर देती है. ఇప్పుడు పుష్పాలుగా ఉన్న వాళ్ళు రేపు చూస్తే ముళ్ళలు అయిపోతారంటున్నారు బాబా. అయితే ఈ రోజు చాలా చక్కగా నడుచుకుంటూ ఉంటారు. చూస్తూనే ఏమైపోతుంది? మాయ ఎలాంటి పరిస్థితి తయారు చేస్తుంది అంటే, మరి బాబా చెప్తూ ఉంటారు, आप कहते रहते हम तुमको विश्व का मालिक बनाते हैं. భారతవాసిयों को कहते हैं तुम विश्व के मालिक थे. బాబా మనకి చెప్తున్నారు, మిమ్మల్ని నేను విశ్వానికి యజమానిగా తయారు చేస్తాను అంటే భారతదేశవాసులకి బాబా చెప్తున్నారు, మీరే ఒకప్పుడు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. कल की बात है, लक्ष्मी नारायण का राज्य था, हीरे जवाहरातों के महल थे. ఎప్పుడు ఉండేవారు విశ్వానికి యజమానులుగా అంటే నిన్నటి విషయాలు అంటున్నారు బాబా. అయితే వజ్రాలు వైడూర్యాల యొక్క రాజమహలలో ఉండేవారు. उनको कहा ही जाता है गार्डन ऑफ अल्लाह. किसको? స్వర్గ को, है ना. సత్యుగాన్ని ఏం చెప్తారు? గార్డెన్ ఆఫ్ అల్లా, భగవంతుడి యొక్క పూల తోట అని చెప్తారు. జంగల్ యహా హే ఫిర్ బగీచా భీ యహా హోగా నా. మరి అడవి ఇక్కడ ఉందంటే పూల తోట కూడా మళ్ళీ ఇక్కడే ఉంటుంది అంటున్నారు. భారత్ స్వర్గ థా ఉస్మే ఫూల్ హీ ఫూల్ थे. बाप ही फूलों का बगीचा बनाते हैं, फूल बनते बनते फिर संग दोष में आकर खराब हो जाते.
భారతదేశము స్వర్గంగా ఉండేది. అప్పుడెలా ఉండేది? పూల తోటలాగా. అందరూ పుష్పాలుగా ఉండేవారు. బాబా పుష్పాలేఖ తోటిని తయారు చేస్తారు. అయితే పుష్పాలుగా అవుతూ ఏమవుతారు మధ్యలో? సాంగత్య దోషంలోకొచ్చి పాడైపోతారంటున్నారు బాబా. బస్ బాబా हम तो शादी करते हैं। फूल बनते-बनते, पवित्र बनते-बनते फिर दिमाग फिर जाता है, संगदोष में चले जाते हैं, तो कहते बाबा हम शादी करते हैं। माया का भपका देखते हैं ना, यहाँ तो है बिल्कुल शांति। అంటే పుష్పాలుగా అవుతూ మళ్ళీ ముళ్ళలాగనమాట. లేదు మేము వివాహం చేసుకుంటాం, మేము ఉండలేము వికారాలు లేకుండా అని వెళ్ళిపోతారు. మరి ఎంత షాక్ చూపిస్తుంది. ఇక్కడైతే ఎంత శాంతిగా ఉంటాం మనము. यह दुनिया सारी है जंगल, జంగల్ కు జరూర్ ఆగ్ లగేగి. ప్రపంచమంతా ఎలా ఉంటుంది? అడవిలా ఉందంటున్నారు బాబా. అడవిలో నిప్పంటుకుంటుంది అంటున్నారు బాబా. కార్చి ఇచ్చంటారు చూడండి, ఒక్కొక్కసారి అడవంతా ఎండిపోయింది అనుకోండి, దానంతట అదే నిప్పంటుకుపోతుందన్నమాట. तो जंगल में रहने वाले भी खत्म होंगे ना, क्योंकि आग लगेगी तो फिर क्या होगा? आग खाली झाड़ों को नहीं करेगी ना, वहां के सभी को तो नाश कर देगी. మరి ఈ అడవికి నిప్పంటుకుందంటే మొత్తం అడవిలో ఉన్న వాళ్ళందరూ సమాప్తమైపోతారు. వహి ఆగ్ లగ్నీ హై జో 5000 వర్ష పెహ్లే లగి థీ. అది కూడా చూడండి బాబా ఏం చెప్తున్నారు, ఎలాంటి నిప్పంటుకుంటుంది, ఎలా నిప్పంటుకుంటుందంటే 5,000 సంవత్సరాల క్రితం ఎలా అంటుకుందో ఇప్పుడు కూడా అదే అలాగే అంటుకుంటుంది. జిస్కా నామ్ మహాభారత్ లడాయి రఖా హై. जंगल को आग लग गया, उसका नाम ही महाभारत लड़ाई रखा गया था. అయితే ఈ ముళ్ళ అడవికి మొత్తం అంతటికి నిప్పంటుకుంటుంది. దాన్నే మహాభారత యుద్ధము అని చెప్పేసి, మూడో ప్రపంచ యుద్ధము అని చెప్పేసి చెప్తారు అంటున్నారు. అటామిక్ బాంబ్స్ की लड़ाई तो पहले यादवों की ही लगती है, वह भी गाएंगे, साइंस से मिसाइल्स बनाए हैं. मूसल कहते हैं ना, यादव कुल का नाश कैसे हुआ? मूसलों से, मूसल माना मिसाइल्स. बाप बच्चों को समझाते हैं ऐसे कोई पेट से थोड़े ही मूसल आदि निकल सकते हैं. अभी तुम देखते हो साइंस द्वारा कितने बॉम्ब आदि बनाए. सिर्फ 2 बॉम्ब ही लगाए तो कितने शहर खत्म हो गए, कितने आदमी मरे, लाखों मरे होंगे. अब बस इतने बड़े जंगल में करोड़ों मनुष्य रहते हैं, इनको आग लगी. हिरोशिमा नागासाकी पे कितने बॉम्ब ब्लास्ट हुआ है? एक दो ही डाले होंगे, लेकिन उससे देखो कितना नुकसान हो गया है. तो बाबा कहते हैं कितने सारे बॉम्ब सभी मौजूद है, और वो सब डाल देंगे तो फिर क्या हालत होगी दुनिया की. और मनुष्यों को तो बाबा कहते हैं जंगल को आग लगने वाली है. బాబా ఏం చెప్తున్నారు, యాదవ్ కులంతోనే నాశనం అనేది స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచే యుద్ధం మొదలవుతుంది. బాబా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇండికేషన్ దేరే కదా. అయితే అక్కడ ఏం చెప్తారు, అటామిక్ బాంబ్స్ అలాగే యాదవ్ కుల నాశనానికి కారణం ఏం చెప్తారు శాస్త్రాలు అంటే, కథల్లో ఏం చెప్తారంటే మూసలం వచ్చింది పొట్ట నుంచి, దాని నుండి యాదవ్ కులం నాశనమైంది అని చెప్తారు. అయితే నిజానికి అలాంటి మూసలాలు అలాంటివి ఏం రాదు. అంటే మూసలంటే మిజైల్స్, వాళ్ళే కదా అన్ని ఇన్వెన్షన్ చేస్తున్నారు. చూడండి, హిరోషిమా నాగాసాకి పైన 2 బాంబ్స్ వేసి ఉంటారు, కానీ ఇప్పటికీ అది ఎలా అయిపోయింది, ఎన్ని గ్రామాలు నాశనం అయిపోయి అంటున్నారు బాబా. వాళ్ళు అలాగే ఇప్పుడు ఇంతమంది లక్షల మంది మనుషులు చనిపోయినప్పుడు ఇప్పుడు ఇంతమంది అన్నమాట ఉన్నారు మనుషులు. మరి అడవంతటికి కూడా కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఈ అడవంతటికి కూడా నిప్పంటుకునేది ఉంది అంటున్నారు. शिव बाबा समझाते हैं बाप को फिर भी रहम दी है. వినాశ్ కే పహలే హీ బాబా బచ్చోं को ట్రైనింగ్ देते हैं. బాబా అర్థం చేస్తున్నారు ఎందుకు, బాబా దయాద్ర హృదయుడు. बाप को तो सबका कल्याण करना है, फिर भी जाएंगे कहाँ. क्योंकि बाबा के तो बच्चे हैं ना, वो भी तो आपके बाबा के बच्चे, हम भी बाबा के बच्चे, इसलिए सबको बचाने की बाबा पूरी पूरी कोशिश करें. देखेंगे बरोबर आग लगती है तो फिर भी बाप की शरण लेंगे. బాబా ఏమంటున్నారు, వాళ్ళు నా పిల్లలే కదా, ఎక్కడికి పోతారు, చూస్తూ ఉంటారు. నిప్పంటుకుంది అంటే మళ్ళీ బాబాను వచ్చి శరణ్ అడుగుతారు. బాప్ హే సర్వక సద్గతి దాత పునర్జన్మ రహిత. బాబా ఎవరు? సర్వుల సద్గతి దాత, పునర్జన్మ రహిత. उनको फिर सर्वव्यापी कहते थे. अभी तुमको संगम युगी, तुम्हारी बुद्धि में सारा ज्ञान.
మరి మళ్ళీ బాబాని ఏమంటున్నారు, బాబా ఏమంటారు, మీకు సంఘం ఉంది, మీ బుద్ధిలో మొత్తం అంతా జ్ఞానం ఉంది, కానీ పరమాత్మను మళ్ళీ ఏమంటారు, సర్వుల సద్గతి దాత అంటారు, సర్వవ్యాపి అని చెప్పేసి చెప్తారంటున్నారు. तो बाबा कहते मित्र संबंधियों आदि के साथ भी तोड़ निभाना है, उनमें है आसुरी गुण और तुम्हारे में है दैवी गुण. మిత్ర సంబంధికులతో కూడా నిభాయించాలంటున్నారు. అయితే వాళ్ళలో ఆసురి గుణాలు ఉంటే, అవగుణాలు ఉంటే, మీలో దైవీ గుణాలు ఉన్నాయంటున్నారు. తుమ్హారా కామ్ హే ఔరోं को भी यही सिखाना. మరి మీ పని ఏంటి, బాబా ఏం చెప్తున్నారు, మీరు కూడా మాస్టర్ టీచర్ కదా, మాస్టర్ టీచర్లుగా ఏం చేయాలి, వాళ్ళకు కూడా ఇలాంటి గుణాలని నేర్పించాలి. మంత్ర దేతే రహో ప్రదర్శని ద్వారా తుమ్ కిतना समझाते हो, भारतवासियों के 84 जन्म पूरे हुए हैं, अब बाप आए हैं मनुष्य से देवता बनाने, अर्थात नरकवासी मनुष्यों को स्वर्गवासी बनाते. మరి బాబా ఏమంటున్నారు, ప్రదర్శన ద్వారా మీరు ఎంతమందికి అర్థం చేయిస్తారు, భారతీయ శ్వాసలు 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు బాబా వచ్చారు మనుషుల దేవతలుగా చేయడానికి, అంటే నరకవాసులు స్వర్గవాసులుగా తయారు చేయడానికి. तो बाबा कहते देवता स्वर्ग में रहते हैं, अभी अपने को आसुरी अवगुणों से, अपने अंदर के आसुरी अवगुणों से नफरत आती है, अपने को देखा जाता है हम दैवी गुणों वाले बने हैं, हमारे में कोई अवगुण तो नहीं है, मनसा वाचा कर्मणा, हमने कोई ऐसा कर्म तो नहीं किया जो आसुरी काम. బాబా ఏమంటున్నారు, చూసుకోండి అంటున్నారు బాబా, ఒకసారి మీలో ఉన్నటువంటి వికారాలతో, మీకు అంటే ఆసురి అవగుణాలతో అసహ్యం అనేది కలగాలి, చూసుకోండి నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చాయి, నాలో ఎలాంటి అవగుణాలు అయితే లేవు కదా. మరి మనసా వాచా కర్మణ మేము ఎవరితోనూ అంటే ఎలాంటి ఆసురి కర్మలను అయితే మేము చేయటం లేదు కదా. हम कांटों को फूल बनाने का धंधा करते हैं व नहीं, ముళ్ళని పుష్పాలుగా చేసే వ్యాపారం చేస్తున్నామా లేదా. బాబా హే భగవాన్ और तुम ब्रह्म कुमार कुमारिया हो माली, किस्म किस्म के माली भी होते हैं. బాబా ఎవరంట, ఈ పూల తోట, పూల తోట అంటే సెంటర్, సెంటర్ పూల తోట అయితే సెంటర్ కి పూల మాలి అన్నమాట, అంటే కేర్ టేకర్ అంటారా, చూసుకునేవారు ఎవరంటే అక్కయ్య. అందులో పూలు ఎవరు, फूल कौन है, దైవీ గుణాలు, ఎవరిలో అయితే దైవ గుణాలు ఉంటే వాళ్ళు ఎదురేంటి వాళ్ళ లేదు లేదు బాబా పిల్లలు, బాబా పిల్లలు ఎవరు, బాబా పిల్లలు ఎవరు, మీరే కదా. నేనే చెప్పచ్చు కదా, అంటే మీరే అన్నమాట కదా. బాబేమో తోట యజమాని, ఇక్కడ అక్కలేమో తోటకి మాలి అన్నమాట, అలాగే పుష్పాలు మీరు. कोई तो अनाड़ी है जो किसी को आप समान नहीं बना सकते, प्रदर्शनी में बागवान तो नहीं जाएंगे ना, मान ही जाएंगे. కొంతమంది ఉంటారన్నమాట, అమాయకులు ఉంటారు, వాళ్ళ సమానంగా వేరే వాళ్ళని తయారు చేయలేరు అంటున్నారు బాబా. అయితే ప్రదర్శనలు చూడండి ఎలా ఉంటుంది, ప్రదర్శనలో శివరామ కదా ప్రదర్శన దగ్గరికి బాబా వెళ్తారేంటి, బాబా వెళ్ళగలరేంటి, వెళ్ళలేరు కదా. ఎవరు వెళ్తారు, అక్కయ్యలు వెళ్తారు అనమాట, మాలి వెళ్తారు అంటున్నారు. तो माली जाएंगे, यह माली भी शिव बाबा के साथ है, ऐसे ब्रह्मा बाबा शिव बाबा के साथ है, इसलिए यह भी नहीं जा सकता. तुम माली जाते हो सर्विस करने के लिए, अच्छे अच्छे मालियों को ही बुलाते हैं, बाबा भी कहते हैं अनाड़ियों को ना बुलाओ, बाबा नाम नहीं बताते. మరి బ్రహ్మ బాబా కూడా ఒక రకంగా తోటకి మాలినే, కానీ శివబాబాతో ఉంటారు కదా, ఎప్పుడు కూడా బాబాతో కంబైన్డ్ గా ఉంటారు, బాబా ఎప్పుడు శివబాబాలు ఉంటారు తెలియదు కాబట్టి బ్రహ్మ బాబా కూడా వెళ్ళలేరు అంటారు. ఇంకెవరు వెళ్తారు, అక్కయ్యలు కదా. అంటే మనం వెళ్ళి ఏం చేస్తాం, బాబా పిల్లలు వెళ్ళి ఏం చేస్తారు, సేవ చేస్తారనమాట, అందరి యొక్క సేవని చేస్తారు. అయితే బాబా ఏమంటున్నారు, మంచి మంచి మాలి ఎవరైతే చాలా చక్కగా జ్ఞానం చెప్పగలరు, బాగా అందరికీ అర్థం చేయించగలరు, అలాంటి వాళ్ళని ఏం చేస్తారు, మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటారు. బాబా కూడా అలాంటి పిల్లలు పంపిస్తారు కదా. అంటే ఎవరైతే అమాయకులు ఉంటారో అలాంటి వాళ్ళని వద్దంటారు బాబా. బాబా నామ్ నహీ బతాతే, అయితే ఫలానా ఎవరు అమాయకులు ఎవరు చెప్పలేరు, అలా బాబా పేరైతే చెప్పట్లేదు అంటారు.
थर्ड क्लास माली भी है ना, बागवान प्यार उनको करेंगे जो अच्छे अच्छे फूल बनाकर दिखाएंगे. మరి థర్డ్ క్లాస్ మాలి కూడా ఉంటారు. అంటే బాబా ఎవరిని ప్రేమిస్తారంటే ఎవరైతే మంచి మంచి పుష్పాలు తయారు చేసి బాబాకి చూపిస్తారంటే మంచి మంచి పిల్లల్ని తయారు చేసి బాబాకి చూపిస్తారు. उस पर बागवान खुश भी होगा, मुख से सदैव रतन ही निकालते रहते हैं. అలాంటి పిల్లల్ని చూస్తే బాబా చాలా సంతోషిస్తారు. ఇంకేం చేస్తారు, చాలా మంది పిల్లలు నోట్స్ ఎప్పుడు కూడా రత్నాలే మాట్లాడతారు. कोई रत्न के बदले पत्थर निकालेंगे तो बाबा क्या कहेंगे. ఉమ్, మన మాటలు ఎలా ఉండాలి, రాయల్ బాబ్ క్యాం బచ్చే రాయల్టీసే रहना चाहिए కదా. నోట్ నుంచి ఎప్పుడు రత్నాలు రత్నాలు అంటే చూడండి, రత్నాలు చూస్తేనే అందరికీ ఆనందం కలుగుతుంది. అలా మీరు మాట్లాడితే వేరే వాళ్ళకి ఆనందం కలిగేటట్టే మాట్లాడాలి. కానీ కొంతమంది పిల్లలు రాళ్ళలాగా, అంటే దెబ్బలు తగిలేటట్టు లేకపోతే గుచ్చుకునేటట్టు మాటలు మాట్లాడుతూ ఉంటే బాబా ఏమనుకుంటారు, शिव पर अक के फूल भी चढ़ाते हैं ना तो कोई ऐसे भी चढ़ते हैं. मरी जो पत्थर निकालते हैं, मुंह से पत्थर निकालते हैं, वो आज बाबा अक के फूल కంపేర్ कर रहे हैं కదా. నోటితో రాళ్ళ లాంటి మాటలు మాట్లాడే పిల్లలు ఎవరంట, ఇప్పుడు జిల్లేడు పూలు ఉంటాయి చూడండి, కాగితం పూలు ఉంటాయి, వాటికి ఏమి రంగు రూపు సువాసన ఏమి ఉండవు, కానీ అవి కూడా పూలనే కేటగిరీలోకి చెప్తారు. వాటిని కూడా ఏం చేస్తారు, ఇంకా శివుడికి ప్రీతి పాత్రం అని చెప్పి శివుడి పైన వేస్తారు. అలాంటి పిల్లలు అంటున్నారు బాబా, चलन तो देखो कैसी है, कांटे भी चढ़ते हैं, चढ़कर फिर जंगल में चले जाते हैं. सतो प्रधान बनने के बदले और ही तमो प्रधान बनते जाते हैं. అంటే నడవడిక ఎలా ఉంటుంది వాళ్ళది అంటే బాబా అంటున్నారు ముళ్ళని కూడా ఎక్కిస్తారు. ఇప్పుడు ఏదో ఒక పువ్వు ఉంటుంది చూడు, ఉమ్మెత్త పువ్వు ఏదో ఉంటుంది చూడు, దానికి ముళ్ళు ముళ్ళు ఉంటాయి. ఉమ్మెత్త పువ్వేనా, ఒక పువ్వు ఉంటుంది చూడండి, శివుడి మీద వేస్తారు, దానికి ముళ్ళు ముళ్ళు ఉంటాయి. एक फूल रहता है ना, उसको फूल ही कहेंगे लेकिन उसको कांटे कांटे जैसा रहता है. అది ఒక కాయలాగా ఉంటుంది చూడండి, ముళ్ళు ముళ్ళు ఉన్న కాయలా ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఉమ్మెత్తకాయని. ఉమ్మెత్త పువ్వే కదా, ఉమ్మెత్త కాయ అంటారు కదా, దానికి ముళ్ళు ముళ్ళు. దాన్ని కూడా ఏం చేస్తారు, శివుడి పైన వేసి అర్చన చేస్తారు. అలాగే బాబా పేరే కానీ అక్షరాలను బట్టి కొన్ని ముళ్ళలా ఉంటారు, కొంతమంది పుష్పాలుగా ఉంటారు. అందరినీ బాబా యాక్సెప్ట్ చేస్తారు. సతో ప్రధానంగా అవ్వడానికి బదులు ఇంకా ఇంకా తమో ప్రధానంగా కొంతమంది అయిపోతారు. बाबा कहते हैं सतो प्रधान बनने के बदले और ही तमो प्रधान बनते जाते हैं, उनकी फिर क्या गति होती है. ఆలోచించండి, బాబా దగ్గరికి వచ్చి అలా తయారైతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. ఇంకా बाप कहते हैं मैं एक तो निष्कामी हूँ और दूसरा पर उपकारी. बाबा का टाइटल क्या है आज, एक तो निष्कामी है, दूसरा पर उपकारी है. निष्कामी అలాగే పరోపకారిని, परोपकार करता हूँ भारतवासियों पर जो हमारी ग्लानि करते हैं. सर्वव्यापी कह देते, बाप कहते हैं मैं इस समय ही आकर स्वर्ग की स्थापना करता हूँ. किसी को कहो स्वर्ग चलो तो कहते स्वर्ग में तो हम यहाँ है ना. क्योंकि वो क्या समझते, जिसके पास पैसे बहुत है तो समझते हम तो स्वर्ग में है ही, और कौन सा स्वर्ग है, कहाँ जाना है, ऐसे सोचते हैं, है ना. अरे स्वर्ग होता है सतयुग में, कलयुग में फिर स्वर्ग कहाँ से आए. कलयुग कहाँ ही जाता है नर्क, पुरानी तमो प्रधान दुनिया. మనుషులకి ఇంత కూడా తెలియదు అనమాట కదా. భారతదేశం అసలు ఎంత జ్ఞాని చేస్తాను నన్ను సర్వవ్యాపి అని, అయినా వచ్చి నేను వాళ్ళపైన ఎంత ఉపకారం చేస్తాను. మరి ఈ సమయంలో మీరు ఎవరికైనా చెప్పండి, స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాం, పరమాత్మ వచ్చి పదండి స్వర్గానికి వెళ్దామంటే ఏమంటారంట, మేమైతే స్వర్గంలోనే ఉన్నామంటారు. మరి నరకము తమో ప్రధాన ప్రపంచంలో స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు బాబా. మనుషులకి అసలు తెలీదు స్వర్గం అనేది ఎక్కడ ఉంటుంది. स्वर्ग आसमान में समझते, दिलवाड़ा मंदिर में भी स्वर्ग ऊपर में दिखाया है, नीचे तपस्या कर रही है. तो मनुष्य भी इसीलिए कह देते फलाना स्वर्ग पधारा. हाँ, स्वर्ग कहाँ है, सबके लिए कह देते स्वर्गवासी हुआ ऊपर है. हाँ, इसलिए मर करके वहां चले गए ऐसे बताते. ये है कि विषय सागर, क्षीर सागर विष्णुपुरी को कहा जाता है. उन्होंने फिर पूजा के लिए एक बड़ा तालाब बनाया, उसमें विष्णु को बिठाया. अभी तुम बच्चे स्वर्ग में जाने की तैयारियां कर रहे हो. सचमुच में तैयारियां बच्चे कर रहे. బాబా ఏమంటున్నారు,
ఇప్పుడు మౌంట్ ఆబులో దిల్వాడ మందిరం అని ఒకటి ఉంటుంది, జైన టెంపుల్ అన్నమాట. అందులో ఆ ఆర్కిటెక్చర్ ఎలా తయారు చేస్తారంటే ఫాల్ సీలింగ్ ఏదైతే చేస్తారో, డిజైనింగ్ ఏదైతే చేస్తారో అందులో పైనేమో స్వర్గం చూపిస్తారు, అంటే స్వర్గం యొక్క సీన్స్ చూపిస్తారు, కిందనేమో మామూలుగా అన్నమాట తపస్సు చేస్తున్నట్టు చూపిస్తారు. అయితే కల్పవృక్షంలో చూడండి కింద తపస్సు చేస్తున్నట్టు ఉంటారు బ్రహ్మ సరస్వతి బ్రహ్మకుమార్ కుమారి. తర్వాత పైన కాండంలో ఏముంటుంది, స్వర్గం ఉంటుంది కదా. అంటే ఇక్కడదే ఇక్కడ చూపించారని చెప్తున్నారు బాబా. అయితే నిజంగానే మనుషులు పైన ఎక్కడో ఆకాశంలో స్వర్గం ఉంటుంది అని అనుకుంటారు. అందుకే ఏం చెప్తారు, ఎవరైనా చనిపోయారనుకోండి స్వర్గస్థులయ్యారండి పైకి వెళ్ళిపోయారండి అని చెప్తూ ఉంటారు. కానీ స్వర్గం ఎక్కడుంది, స్వర్గవాసి ఎవరిని అంటారు, అది కూడా ఎవరికి తెలియదు అంటున్నారు. ఇది ఉన్నదే విషయ సాగరం కదా, వికారాల సాగరం. ఇందులో స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే కొంతమంది ఏం చేస్తారంటే నిజంగానే ఒక ఆ చెరువు లాంటి తయారు చేసి దాంట్లో విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకున్నాడని చెప్తారు కదా, అలాగే తయారు చేసి బొమ్మను పెట్టి పూజిస్తారంటున్నారు బాబా. అయితే మీరు నిజంగా స్వర్గంలోకి వెళ్ళడానికి తయారీలు చేసుకుంటున్నారు. జహా दूध की नदियां हो, सच में नदियां होंगी क्या? స్వర్గంలో పాలు యొక్క సముద్రాలు ఉంటాయంటున్నారు బాబా. అంటే నిజంగా పాల సముద్రం ఉంటుందా? ఎప్పుడు పాలు కావాలంటే అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకోవచ్చా? అలా ఉండదు కదా. సముద్రం అంటే సమృద్ధిగా ఉంటాయి అన్ని కూడా. నదులు అంటే ఏంటి, సమృద్ధి అన్నమాట, అంత అన్నమాట. ఇప్పుడు చూడండి అవి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది కదా. పాల ప్యాకెట్ కూడా ఎంత కాస్ట్లీ, అందులో కూడా మళ్ళీ వెరైటీ కదా. మనకు కావాలంటే రేట్ ఒక్కొక్కటి అన్నమాట, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. మరి అక్కడ అలా ఏముంటుంది, అన్ని ఫ్రీగానే దొరుకుతాయి. जहां दूध की नदियां होगी अभी तुम बच्चे फूल बनते जाओ, ऐसी कोई चलन कभी नहीं चलनी है जो कोई कहे यह तो कांटा है. కాదు పూరి మురళి ధారణ అయ్యింది, అంతా కూడా మురళి అంతా ధారణ పుష్పాలుగా ఉండాలి, పూలగా కాకూడదు, ముళ్ళగా కాకూడదు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, రత్నాలాంటి మాటలే మాట్లాడాలి, రాళ్ళని మాట్లాడకూడదు. చూసుకోండి आप समान बनाते नहीं बनाते, अपना कल्याण भी करते दूसरों का भी कल्याण करते. ఇంత బాబా అంత దారుణ ఇస్తుంది ఈ రోజు. అంటే వేరే వాళ్ళు మీ నడవడిక చూసి అబ్బా వీళ్ళు ముళ్ళలా ఉన్నారు అనేలాంటి కర్తవ్యము మీరు చేయకూడదు. हमेशा फूल बनने के लिए पुरुषार्थ करते रहो, माया कांटा बना देती है, इसलिए अपनी बहुत बहुत संभाल करनी है. అటెన్షన్ పెట్టుకోండి. మా ఏం చేస్తూ ఉంటుందంటే చాలా అన్నమాట ముళ్ళలాగా. మనం ऐसी सिचुएशन लेकर के आएंगे हमको गुस्सा ना आने वालों को भी गुस्सा दिलाए, కోపం రాని వాళ్ళకు కోపం తెప్పించి ఏదో ఒక మాట అనేటట్టు పరిస్థితులు వస్తాయి అన్నమాట. అదే మాయ అంటే, ఇంకా వేరే మాయ అంటే ఏదో ఎక్కడి నుంచి వచ్చేది, మాయ అంటే అదే అన్నమాట. మన అనేసాము అంటే ఏమవుతుంది, వికర్మ జరిగినట్టే కదా. కోపం చేశారంటే వికర్మ జరిగినట్టే, ముళ్ళలా అయిపోయారు, వేరే వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చారు కదా, ముళ్ళు గుచ్చినట్టే అన్నమాట. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. आप कहते हैं गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र बनना है. బాబా కూడా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. बागवान बाबा कार्टून से फूल बनाने आए हैं, देखना है हम फूल बने हैं. బాబా ఎవరు, తోట యజమాని. ఎందుకు వచ్చారు, మనని ముళ్ళ నుంచి పుష్పాలుగా చేయడానికి. మరి చూసుకోండి నేను పుష్పం లాగా తయారయ్యానా. పూలం కోహి సర్వీస్ కే లియే జహా తహా బులాతే హే. మరి పూల లాంటి వాళ్ళని ఏం చేస్తారు, సేవ గురించి ఇక్కడికి అక్కడికి పిలుస్తూ ఉంటారు, మా దగ్గరికి పంపించండి మా దగ్గరికి అని. బాబా గులాబ్ కా ఫూల్ బేచో దిఖాయి తో పడతా హై నా కౌన్ కౌన్ సా ఫూల్. ఏమడుగుతారంటే బాబా అంటే, అప్పుడు బాబా ఉన్నప్పుడు బాబాని అడిగారు, బాబా ఫలానా అక్కని పంపించండి మా దగ్గర సేవ, ఫలానా వాళ్ళని పంపించండి, దాదేని పంపించండి అలా. గులాబీ పుష్పాలు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని పంపించండి. కనిపిస్తుంది కదా గులాబీ ఎందుకు తీసుకున్నారు బాబా, క్యూంకి ఫ్లవర్స్ కా తో కింగ్ హై రోజ్. పూలలో అన్నిటికన్నా రాజు అంటే ఏం చెప్తారు, రోజ్ అని చెప్తారు అన్నమాట, గులాబీ అని చెప్తారు. అంటే అలాగా, అంటే ద హైయెస్ట్ అన్నమాట, హైయెస్ట్ స్టేటస్ ఉన్నటువంటి పిల్లల్ని పంపించండి అని పిలుస్తూ ఉంటారు. दिखाई तो पड़ता है ना कौन कौन सा फूल है, बाप कहते हैं मैं आता ही हूँ तुमको राजयोग सिखाने, यह है ही सत्यनारायण की कथा. सत्य प्रजा की नहीं है,
సత్యనారాయణ యొక్క కథ కానీ ప్రజల యొక్క కథ కాదు. రాజా రాణి बनेंगे तो प्रजा भी अंडरस्टूड बनेगी. अभी तुम समझते हो राजा रानी तथा प्रजा कैसे नंबरवार बनती है. गरीब जिनके पास 2-5 रुपया भी नहीं बचता है वह क्या देंगे. ఇప్పుడు రాజు రాణి ఉంటారంటే ప్రజలు కూడా ఉంటారు కదా, అది అర్థం చేసుకోవాలి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది లేదంటున్నారు బాబా. సత్యుగంలో కేవలం రాజు రాణి ఉండరు కదా, ప్రజలు కూడా ఉంటారు. మరి ఇక్కడ బాబా పిల్లల్లో పేద పిల్లలు ఉంటారనుకోండి, ఎవరి దగ్గర అయితే వాళ్ళకే 2 రూపాయలు 5 రూపాయలు కూడా ఉండవు, అంటే మిగలవు. ఇప్పుడు సంపాదిస్తారు ఈ రోజే ఖర్చు అయిపోతుంది అనుకోండి. అలాంటి వాళ్ళు బాబా దగ్గర ఏమి ఇస్తారు, उनको भी उतना मिलता है जितना 1000 देने वाले को मिलता है. लेकिन कोई भी अगर लगन से, दिल से, प्यार से 1 रुपया भी बाबा के यज्ञ में डालेंगे, बाबा के भंडारे में डालेंगे, हुंडी में, तो उनका रिटर्न बाबा పదం కూడా రిటర్న్ దేదే కదా. మరి పేద పిల్లల దగ్గర ఏముండదు వాళ్ళు ఇవ్వడానికి కదా, కానీ వాళ్ళు దాచుకొని 1 రూపాయి 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చి హుండీలో వేస్తారు. అయితే వాళ్ళకి కూడా ఎలా దొరుకుతుందంటే, ఎవరైతే 1000 రూపాయలు వేసిన వాళ్ళు ఉంటారంటే, ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు 1000 రూపాయలు కూడా ఇయ్యొచ్చు కదా. అయితే 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి సమానం, 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, పేద పిల్లలు లేని వాళ్ళు 5 రూపాయలు, ఉన్న వాళ్ళ 1000 రూపాయలకి సమానము అంటున్నారు. सबसे ज्यादा भारत गरीब है, किसी को भी याद नहीं है कि हम भारतवासी स्वर्गवासी थे. देवताओं की महिमा भी गाते हैं परंतु समझ नहीं सकते. అన్నిటికన్నా పేదగా ఎలా ఉందంటే, ఇప్పుడు పేద దేశం అంటే భారతదేశం. కానీ ఒకప్పుడు మనం స్వర్గవాసులుగా ఉండేవాళ్ళం, సంపన్నంగా ఉండేవాళ్ళం. ఇది ఎవరికీ తెలియదు. దేవతల మహిమ గురించి పాడుతూ ఉంటారు, సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, కానీ అర్థం చేసుకోరు. जैसे मेंढक ट्रा ट्रा करते हैं, बुलबुल आवाज कितना मीठा करते हैं, अर्ध कुछ नहीं. आजकल गीता सुनाने वाले कितने हैं. माताएं भी निकली है, गीता से कौन सा धर्म स्थापन हुआ यह कुछ भी नहीं जानते. थोड़ी रिद्धि सिद्धि कोई ने दिखाई तो बस समझेंगे ये भगवान. गाते हैं पतित पावन. బాబా ఏం చెప్తున్నా, ఇప్పుడు మనుషులు ఎలా మాట్లాడతారంటే భగవంతుని మహిమ చేస్తారు, కానీ ఏం మహిమ చేస్తున్నాం, మరి నిజంగా వాళ్ళు ఎలా ఉంటే దానికి ఉల్టా మహిమ మనం చేయకూడదు కదా, ఏం అర్థం చేసుకోరు. ఎలా అంటే కప్ప ఏమంటుంది, చిన్నపిల్లలకి నేర్పిస్తారు, చిన్నపిల్లలకి నేర్పించినట్టు బాబు మనకి ఈ రోజు నేర్పిస్తున్నారు కదా. కప్ప ఎలా అయితే బెక్క బెక్క, మెండక్ ట్రా ట్రా కడతారైతే, అలాగే పక్షి ఉందనుకోండి ఎంత చక్కగా శ్రావ్యంగా పాట పాడుతూ ఉంటుంది కదా. బుల్బుల్ ఆవాజ్ కిత్నా మీఠా కడితే అర్థ కుచ్ నహి, కానీ ఏం అర్థం ఉండదు కదా దాంట్లో, అవేమి సౌండ్లు చేస్తే దాని అర్థం మనకి ఏం అర్థం కాదు. అలాగే బాబా ఏమంటే వినడానికి బాగుంటాయి. ఇప్పుడు కప్ప అరిచింది అనుకోండి వినడానికి బాగోదు, కానీ పిట్ట అరిచింది అనుకోండి బాగుంటుంది, కానీ దానికి ఏం అర్థం ఉంటుంది. అలాగే భగవద్గీతలో కూడా ఈ మధ్య రేపుల్లో వినిపించే వాళ్ళు ఎంతో మంది తయారయ్యారు, మాతలు కూడా తయారయ్యారు. ముందైతే మాతలు బయటకు వచ్చేవారు కాదు కదా. గీతతో ఏ ధర్మం స్థాపన అయింది అంటే మళ్ళీ ఎవరికి తెలియదు. రిద్ధి సిద్ధి ఏదో ఒకటి కొంచెం చూపించారనుకోండి, ఇంకేమనుకుంటారా ఈయన భగవంతుడు అని చెప్పేసి అనుకుంటారు. మన किसी किसी में वो आर्ट होता है, कोई कोई ऐसे प्योर सोल समझ लीजिए, अभी परम धाम से निकली हुई आत्मा है समझ लो. जैसे ये पुट्टपर्थी साईं बाबा के लिए कहते हैं, वो हाथ रखता था तो विभूति आती थी, या हाथ रखता था उसका दर्द कम हो जाता था, है ना, बैक पेन कम हो गया, सिर दर्द कम हो गया. तो क्या समझते ये भगवान, है ना, वो भगवान नहीं बन सकते ना. थोड़ा बहुत शुभ भावना से हील कर सकते, लेकिन उसका मतलब ये नहीं कि भगवान बन गया. ఇంకేమంటారు, పతిత పావనుడు ఈయనే భగవంతుడు అని చెప్పేసి అనుకుంటారు. తో పతిత హే నా పరమాత్మ పతిత పావన్ హే, తో హమ్ సబ్ పతిత హే. आप कहते हैं विकार में जाना यह नंबर 1 పతిత పనా హే. అన్నిటికన్నా చాలా చెడ్డ పని అంటే వికారాల్లోకి వెళ్ళడం. यह सारी दुनिया पतित है, सब पुकारते हैं हे पतित पावन आओ. अब उनको आना है व गंगा स्नान करने से पावन बनना है. మరి మొత్తం ప్రపంచమంతా ఓ పతిత పావన పరమాత్మ రాని పిలుస్తారు కదా, మరి ఆయన రావాలా లేకపోతే గంగలో స్నానం చేస్తే పావనంగా అయిపోతారా? आपको मनुष्य से देवता बनाने के लिए कितनी मेहनत करनी पड़ती है.
आप कहते हैं मुझे याद करो तो तुम कांटों से फूल बन जाएंगे, मुख से कभी पत्थर नहीं निकालो। हाँ? आज क्या करना है, डबल अंडरलाइन कीजिए सभी। అందరూ డబుల్ అండర్లైన్ ఈ రోజు ధారణ ఏంటి, నోట్ తో ఎలాంటి రాళ్ళ లాంటి మాటలు రాకూడదు। फूल बनो, पुष्पालका तैयार कर ली। चाहे तो किसी को सुख देने जैसे बात कर सकते हैं तो करो, नहीं तो चुप रहो। बाकी कुछ भी ऐसे उल्टा सुल्टा बोल करके किसी के दिल को मत दुखाना। ये भी पढ़ाई है ना, यह भी पढ़ाई है। चलते चलते ग्रहचारी बैठ जाती है तो फेल हो जाती, होपफुल से होपलेस हो जाती। फिर बाबा के पास जाए, इंद्र की सभा में गंदे थोड़ी आ सकते हैं। यह इंद्र सभा है ना, ब्राह्मणी जो ले आती है उस पर भी बड़ी जिम्मेदारी है। विकार में गया तो ब्राह्मणी पर भी बोझ पड़ेगा, इसलिए संभाल कर किसी को ले आना चाहिए। आगे चल तुम देखेंगे साधु संतादि सब क्यों में खड़े हो जाएंगे। देखो ये भगवान वाच है, आगे चल क्या होगा, साधु संत सभी खड़े क्यों में खड़े हो जाएंगे। भीष्म पितामह आदि का नाम तो है ना, बच्चों की बड़ी विशाल बुद्धि होनी चाहिए। బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు చాలా మంది ఏంటి వికారాల్లోకి వెళ్తారు। ఇక్కడ చదువు కదా, పుష్పాలుగా తయారు కావాలి, ముళ్ళలా కాకూడదని చెప్పారు। అయితే నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చుంది అనుకోండి, ఫెయిల్ అయిపోతారు, హోప్ఫుల్ నుంచి హోప్లెస్ అయిపోతారు। మళ్ళీ ఉంటారు మేము బాబాని కలవడానికి వెళ్ళొచ్చా మౌంట్ ఆబు అని అడుగుతారు। మరి ఇంద్ర సభలో వికారి ఆత్మలు ఏమైనా రాగలరా, రాలేరు కదా। మరి ఇది కూడా ఇంద్ర సభని, పరమాత్మ ఇంద్రుడు, ఇంద్రుడి సభలోకి వికారి ఆత్మలు వెళ్ళలేరు। ఒకవేళ బ్రాహ్మణి అక్కయ్యలు తీసుకెళ్తే వాళ్ళపైన దోషం అంటున్నారు బాబా, చాలా పెద్ద జవాబుదారి అంటున్నారు। వికారాల్లోకి వెళ్ళారంటే బ్రాహ్మణి పైన కూడా బరువు అనేది పడుతుంది, అందుకే సంభాలించుకొని ఎవరినైనా తీసుకురావాలి। ముందు ముందు మీరు చూస్తూ ఉంటారు, సాధు సంత్ అందరూ బాబా దగ్గర క్యూ కడతారంటున్నారు। అంటే భీష్మ పితామహుడు లాంటి వాళ్ళకి కూడా జ్ఞాన బాణం వేశారు కన్యలు అని చెప్తారు। అంటే పిల్లలు విశాల బుద్ధులుగా తయారు కావాలి। तुम किसी को भी बता सकते हो भारत गार्डन ऑफ फ्लावर था, దేవి దేవత रहते थे अभी तो कांटे बन गए। మీరెవ్వరికైనా చెప్పొచ్చు, ప్రపంచం ఒకప్పుడు ఎలా ఉండేది, పుష్పాల తోటలాగా ఉండేది, దేవి దేవతలు ఉండేవారు, ఇప్పుడైతే ముళ్ళలాగా తయారైపోయారు అందరూ। तुम्हारे में 5 विकार है ना, रावण राज्य माना ही जंगल, కన్ఫర్మ్ కదా। మీ అందరిలో బాబా అంటున్నారు వికారాలు ఉన్నాయి కదా, పంచ వికారాలు। మరి రావణ రాజ్యం అంటేనే అడవి అంటున్నారు। बाप आकर कांटों को फूल बनाते हैं, ख्याल करना चाहिए अभी हम गुलाब के फूल नहीं बने तो जन्म जन्मांतर क्या बनेंगे। अभी हम गुलाब के फूल नहीं बने तो जन्म जन्मांतर अख के फूल ही बनेंगे। ఆలోచించండి, ఇప్పుడు కనుక నేను గులాబీ పుష్పం లాగా సుగంధభరితంగా తయారు కాకపోతే జన్మ జన్మాంతరాలు ఎలా అయిపోతారు మీరు। అక్కకే పువ్వు, జిల్లేడు పువ్వు లేకపోతే కాగితం తయారవుతారు। हर एक को अपना कल्याण करना है, अंडरलाइन कीजिए। दूसरों का बाद में करेंगे, दूसरों का भी करना है लेकिन पहले खुद का तो करें ना। अगर मेरे अंदर ही ताकत नहीं है तो मैं किसी को क्या दे सकती हूँ। ఇప్పుడు నా కళ్యాణమే చేసుకోలేదు, నాలో శక్తి లేదనుకోండి, నేను ఎవరికి శక్తిని ఇవ్వలేను। అందుకే ఫస్ట్ మీ కళ్యాణం మీరు చేసుకోండి। शिव बाबा पर थोड़ी मेहरबानी करते हैं। जो भी आप योग करते हो, अभी मुरली सुनते हो, कोई धारणा करते हो, बाबा के ऊपर मेहरबानी करके कर रहे क्या, किसके ऊपर मेहरबानी हो रही। मेहरबानी तो अपने पर कर रहे हैं, अब श्रीमत पर चल रहे। कहीं ना ऐसे धमकियां देते हैं, बाबा को भी ऐसे धमकियां देते हैं, देख लेना बाबा आप ये नहीं करेंगे तो मैं नियमों का पालन नहीं करेंगे, मत करो। हाँ? नहीं करो, किसने कहा आपको करने के लिए, किस लिए कर रहे हो, करे या ना करे किसको फायदा है, बाबा को कोई फायदा है, आपको ही फायदा है ना। ऐसी ऐसे शब्द तो बोलना ही नहीं चाहिए, और बाबा से बात करने की भी अकल आनी चाहिए। जैसे बड़ों से कैसे बात करते हैं, तो मैनर्स नहीं है ना, जो मन में आया जो ठीक है। बाबा प्यार का सागर है, लाडले बच्चे मीठे बच्चे प्यार देते पुचकार देते, इसका मतलब ये नहीं कि जो मुंह में आए, जो जैसे कैजुअल बात कर ले ऐसे कर ले। वो तो ऑलमाइटी अथॉरिटी भी है ना,
वो भी तो ध्यान रखने की बात होती है, सब रॉयल्टी की चीजें हैं, है ना। अकल इतनी होनी चाहिए भगवान से कैसे बात करें, है ना। బాబా ఏమంటున్నారు ఇప్పుడు, మీరు ఏదైనా సరే శివబాబా చెప్తున్నారు మీ యొక్క కళ్యాణం మీరు చేసుకోండి అని. అంటే బాబా చెప్పిన విషయాలపైన నడుచుకుంటున్నారు అని అంటే ఏంటి, బాబా పైన ఏమైనా దయ చూపిస్తున్నారా, శివబాబా పైన దయ చూపిస్తున్నారా, మీ పైన మీరు దయ చూపించుకుంటున్నారా. బాబా మురళి వినాలి, ట్రాఫిక్ కంట్రోల్ పాటించాలి, ఆహార శుద్ధి పాటించాలి, భోజనం తినేటప్పుడు బాబా స్మృతిలో ఉండి తినాలి, ఏవేవైతే చెప్తూ వచ్చారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు. సరే బాబా చెప్పారు కదా, బాబా పైన దయదలిచి నేను చేస్తున్నానా, లేకపోతే మీ పైన మీరు దయదలుచుకుని చేస్తున్నారా. మీ గురించి చేస్తున్నారు కదా, మీ గురించే బాబా చెప్తున్నారు కానీ బాబా గురించి ఏం కాదు. చాలా మంది అనమాట, మేము ఇంత చేస్తున్నాం కదా నువ్వు ఎందుకు ఇలా చేయ అలా చేయమని మాట్లాడుతూ ఉంటారు బాబాతో. బాబాతో మాట్లాడడం కూడా తెలివి ఉండాలి. ఏది పడితే అది ఎలా పడితే అలా భగవంతుడితో మాట్లాడుతుంది కదా. ప్రేమ సాగరుడు, మన ఇష్టం, మనం బాబా పిల్లలం, కానీ ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, దేనికి ఒక్కొక్క సరిహద్దు ఉంటుంది, ఒక్కొక్క మర్యాద ఉంటుంది. तो अब स्ट्रीम पर चलना है, बगीचे में कोई जाएंगे तो खुशबूदार फूलों को ही देखेंगे, आंख को थोड़े देखेंगे. ఫ్లవర్ షో होता है ना, यह भी ఫ్లవర్ షో. బాబా అయితే ఈ రోజు అందరినీ ఫ్లవర్స్ లాగా ఎమర్జ్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు పూల తోటలోకి వెళ్ళిన వెంటనే చూడండి, ఎక్కడైతే బాగా మంచి వాసన వస్తున్న పూలు ఉంటాయి వాటి మీదకి అందరి యొక్క దృష్టి పోతుంది, అంతేగాని ఏం వాసన లేనటువంటి పూల మీదకి అయితే పోదు కదా. అలా బాబా పిల్లల్లో కూడా ఎవరి మీదకి అటెన్షన్ పోతుంది, ఎవరైతే జ్ఞాని యోగి ఆత్మ పిల్లలు ఉంటారో వాళ్ళపైకి అటెన్షన్ పోతుంది. అంటే ఫ్లవర్ షో అని పెడతారు చూడండి కదా, రకరకాల ఫ్లవర్స్ అక్కడ షో పెడతారనమాట. అందులో కూడా మంచి మంచి ఫ్లవర్స్ ని చూడడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా మీరందరూ కూడా ఫ్లవర్స్ అంటున్నారు. బడా భారీ ఇనాం మిల్తా హై, బహుత్ ఫస్ట్ క్లాస్ ఫూల్ బన్నా హై, బడి మీఠీ చలన్ చాయి. ఫ్లవర్ షోలో ఎవరైతే మంచి ఫ్లవర్స్ ని తయారు చేసి తీసుకొస్తారో వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది, ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది అనమాట. అలా ఇక్కడ మీరు అన్నమాట, మీరు స్వయం ఫ్లవర్స్ లాగా తయారు కావాలి, చాలా మధురంగా కావాలి. క్రోధి కే సాత్ బడా నమ్ర హో జానా చాహియే. ఎవరైనా చాలా కోపంతో వచ్చారనుకోండి, మీరు చాలా సాఫ్ట్ గా నమ్రంగా అయిపోవాలంటున్నారు. हम श्रीमत पर पवित्र बन पवित्र दुनिया स्वर्ग का मालिक बनने चाहते हैं. युक्तियां तो बहुत होती है ना. మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచం స్వర్గానికి యజమానులు అవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఉపాయాలు చాలా ఉన్నాయి కదా. మాతో మే క్రియా చరిత్ర బహుత్ होती है, చతురాయి से पवित्रता में रहने के लिए पुरुषार्थ करना है. మాతలకి చాలా మంచి ట్యాక్ట్ ఉంటుంది అంటున్నారు బాబా, అందరినీ వశం చేసుకునే ట్యాక్ట్ ఉంటుంది అనమాట. అంటే చాలా తెలివిగా ఏం చేయాలి, పవిత్రతను పాటించడానికి పురుషార్థం చెయ్యాలి. तुम कह सकती हो कि भगवान वाचन काम महाशत्रु है, पवित्र बनो तो सतो प्रधान बन जाएंगे. तो क्या हम भगवान की नहीं माने, युक्ति से अपने को बचाना चाहिए. చెప్పాలన్నమాట, భగవాన్ వాచుంది ఏంటి, మీరు పవిత్రంగా కండి, కామ మహాశత్రువు, మరి పవిత్రంగా అయితే సతో ప్రధానంగా అవుతారని చెప్పారు. మరి మేము భగవంతుడు చెప్పింది వినద్దా అని చెప్పేసి అడగండి అంటున్నారు. అంటే మీకు మీరు ఉపాయంతో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. విశ్వ కా మాలిక్ బన్నే కే లియే థోడా సహన్ కియా తో క్యా హువా. ఒకవేళ ఏదైనా అన్నమాట మిమ్మల్ని హింసించిన బాధ పెట్టిన విశ్వానికి యజమానులుగా అవ్వడానికి కొద్ది గొప్ప కష్టపడితే ఏమైంది అంటున్నారు. అప్నే లే తుమ్ కర్తే హో నా, వహ్ రాజా అకేలే లడ్తే హే, తుమ్ అప్నే లే సబ్ కుచ్ కర్తే. తో పురుషార్థ్ కర్నా చాహియే. మీ గురించి మీరు చేస్తారు కదా, ఇక్కడ రాజ్యం పొందడానికి యుద్ధాలు అవి చేస్తూ ఉంటారు, కానీ మీరు మీ రాజ్యం తీసుకోవడానికి మీరు పురుషార్థం చేస్తున్నారు. మరి బాబా అంటే పురుషార్థం అయితే చేయాల్సింది. బాప్కో భూల్ జానే సే హీ గిర్తే, ఫిర్ శరం ఆతీ హే దేవతా कैसे बनेंगे. బాబాను మర్చిపోతేనే కింద పడిపోతారు, మళ్ళీ ఎప్పుడు సిగ్గు అనిపిస్తుంది అనమాట, అయ్యో మేము దేవతలకు ఎలా అవుతాము అని. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को हम
धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, माया की ग्रहचारी से बचने के लिए, माया की ग्रहचारी से बचने के लिए मुख से सदैव ज्ञान रतन निकालने हैं, मुख से सदैव ज्ञान रतन निकालने हैं, संग दोष से अपनी संभाल करनी है, संग दोष से अपनी संभाल रखनी है. బాబా అంటున్నారు మాయ యొక్క గ్రహచారం నుంచి రక్షించబడాలంటే మాయ మనల్ని పట్టుకోకుండా ఉండాలి, గ్రహచారంలో రాకుండా ఉండాలి అని అంటే నోటితో ఎప్పుడు జ్ఞాన రత్నాలే మాట్లాడాలి. देखो मुख से सदैव ज्ञान रतन निकलने के लिए बुद्धि में भी सदैव ज्ञान रतन रहना जरूरी है. जितना जितना बाबा की बातों को याद करते जाएंगे, है ना, बाबा ने आज मुरली में क्या कहा, मुरली की पॉइंट्स रिवाइज करते जाओगे, उतना आपके मुख से भी वही बातें निकलेंगी. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు అనేది మీ బుద్ధిలో వస్తూ ఉంటేనే కదా మీరు నోటి నుంచి మాట్లాడతారు. అందుకే బాబా అంటారు మాయ గ్రహచారం నుంచి రక్షించబడాలంటే నోటితో ఎప్పుడు జ్ఞాన రత్నాలే మాట్లాడాలి, సాంగత్య దోషంతో మిమ్మల్ని మీరు సంపాదించుకోవాలి. సంగ దోష్, సాంగత్య దోషంతో రక్షించుకోవాలి. అంటే ఫ్రెండ్ సర్కిల్ చూసుకోవాలన్నమాట, ఏది మనకి ఉచితమైనది దాంట్లోకి పోవాలి, మరి టూ మచ్ గా దేంట్లోకి పోదు. सेकंड पॉइंट, खुशबूदार फूल बनने के लिए अवगुणों को निकालते जाना है, खुशबूदार फूल बनने के लिए अवगुणों को निकालते जाना है. సుగంధభరితమైన పుష్పాలుగా కావాలనంటే అవగుణాలను తొలగించుకుంటూ పోవాలి. సుగంధభరితమైన పుష్పాలు కావాలనంటే అవగుణాలని తొలగించుకుంటూ పోవాలి. श्रीमत पर बहुत बहुत नम्र बनना है. श्रीमतानुसारము చాలా చాలా नम्रंगा. बाबा ने कहा कोई आकर के आपके सामने क्रोध करेगा तो भी आपको नम्र होकर के जवाब देना है. వేరే వాళ్ళు జోష్లో కోపంలో వచ్చి సమాధానం చెప్పినా మీరు మాత్రం చాలా నమ్రతగా మాట్లాడాలి. काम महाशत्रु से कभी भी हार नहीं खानी है, युक्ति से स्वयं को बचाना है. కామ్ మహాశత్రువుతో ఎప్పుడు ఓడిపోకూడదు, ఉపాయంతో స్వయాన్ని రక్షించుకోవాలి. కామము మహాశత్రువుతో ఎప్పుడు ఓడిపోకూడదు, ఉపాయంతో స్వయాన్ని రక్షించుకోవాలి. आज का वरदान, सदा पावरफुल वृत्ति द्वारा, सदा पावरफुल वृत्ति द्वारा बेहद की सेवा में तत्पर रहने वाले हद की बातों से मुक्त हवा. सदा పవర్ఫుల్ వృత్తి ద్వారా అనంతమైన సేవలో తత్పరలై ఉండే హద్దు యొక్క విషయాలతో ముక్తులుగా కండి. సదా పవర్ఫుల్ వృత్తి ద్వారా అనంతమైన సేవలో తత్పరలై ఉండే హద్దు యొక్క విషయాలతో ముక్తులుగా కండి. विस्तार, जैसे साकार बाप को सेवा के सिवाय कुछ भी दिखाई नहीं देता था, ऐसे आप बच्चे भी अपने पावरफुल वृत्ति द्वारा बेहद की सेवा पर सदा तत्पर रहो तो हद की बातें स्वतः खत्म हो जाएगी. బాబా ఏం చెప్తున్నారు, ఎలా అయితే సాకార్ బాబా బ్రహ్మ బాబా జీవించున్నప్పుడు ఆయనకి సేవ తప్ప ఇంకేం కనిపించేది కాదు. తిన్నా, కూర్చున్నా, లేస్తున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా సేవని, సేవ తప్ప ఇంకొకటి కనిపించేది కాదు. అలాగే మీరు కూడా పిల్లలు మీ పవర్ఫుల్ వృత్తి ద్వారా అనంతమైన సేవలో సదా తత్పరలై ఉన్నట్లయితే హద్దు యొక్క విషయాలు స్వతహాగా సమాప్తం అయిపోతాయి. हद की बातों में समय देना यह भी गुड़ियों का खेल है जिसमें समय और एनर्जी वेस्ट जाती है. इसीलिए छोटी छोटी बातों में समय व जमा की हुई शक्तियां व्यर्थ नहीं गवाओ. అంటే హద్దు యొక్క విషయాల్లో చిన్న చిన్న విషయాలు బాబా ఏమంటున్నారు, సమయాన్ని ఇవ్వడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఆటలు, బొమ్మల ఆటలు ఆడుకుంటారు చూడండి, అలాంటి ఆటలు లాంటివి. దాంట్లో సమయం పోతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో సమయము జమ అయినటువంటి
శక్తులు కూడా పోతాయి. మరి వాటిని పోగొట్టుకోకండి. स्लोगन सेवा में सफलता प्राप्त करनी है, सेवा में सफलता प्राप्त करनी है तो बोल और चाल चलन प्रभावशाली हो. సేవలో సఫలత ప్రాప్తం చేసుకోవాలనంటే మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. సేవలో సఫలత ప్రాప్తం కావాలి అంటే మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. अव्यक्त इशारे 8th पॉइंट अशरीरी स्थिति में रहने का अभ्यास बढ़ाओ. अशरीरी स्थितिలో ఉండే అభ్యాసాన్ని పెంచుకోండి. 8th पॉइंट बाप दादा अचानक डायरेक्शन दे कि इस शरीर रूपी घर को छोड़ देह अभिमान की स्थिति को छोड़ देही अभिमानी बन जाओ. इस दुनिया से परे अपने स्वीट होम में चले जाओ तो जा सकते हो. बाबा ఏమడుగుతున్నారు చూడండి. बाप दादा सडन గా क्योंकि जो भी पेपर आता है अचानक ही आता है. ఫస్ట్ టైం చెప్పినావు కదా, అన్ని సడన్ గానే వస్తాయి అన్నమాట. మరి ఒకవేళ బాప్ దాదా సడన్ గా మీకు డైరెక్షన్ ఇచ్చారనుకోండి, ఆజ్ఞ ఇచ్చారనుకోండి, ఏమని, పిల్లలు ఈ శరీరం అనే ఇంటిని విడిచిపెట్టి దేహాభిమానం స్థితిని విడిచిపెట్టి ఆత్మాభిమానిగా అయిపోండి. ఈ ప్రపంచానికి అతీతంగా మీరు మీ స్వీట్ సైలెన్స్ హోమ్ అంటే పరంధామానికి వెళ్ళిపోండి అంటే వెళ్ళగలరా? कितने जाने के लिए रेडी है? ऑनेस्टी से हाथ उठाओ. रेडी है. बाबा बुलाएगा तो रेडी है. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అందరు రెడీనా? ఎవరు రెడీనా? అందరూ వానప్రస్థితిలో చేతులు ఎత్తుతున్నారు. మిగిలిన వాళ్ళది ఏంటి పరిస్థితి? బాకీ लोगों को क्या शिवानी क्या करते? शिवानी चली गई. వేరే వాళ్ళది ఏంటి పరిస్థితి? तो बाबा ही पढ़ते इस दुनिया से अपने सीखों में चले जाए करते समय तो नहीं बिताते. చేస్తూ టైం అయితే వేస్ట్ చేయరు కదా. అంటే బాబా చెప్పారు వెళ్ళాలి, వెళ్ళాలా వద్దా, వెళ్ళగలమా లేదా, ఏమవుతుంది, దీంట్లో ఈ యుద్ధంలో టైం అయితే వేస్ట్ చేయరు కదా. युद्ध स्थल में युद्ध करते करते समय तो नहीं बिता देंगे. अशरीरी बनने में अगर युद्ध करने में ही समय लग गया तो अंतिम पेपर में मार्क्स व डिवीजन कौन सा आएंगे? మరి మీరు అశరీరీగా అవ్వడంలోనే మీరు యుద్ధం చేస్తూ సమయాన్ని పోగొట్టుకున్నారనుకోండి, అంతిమ సమయంలో మార్క్స్ ఏ డివిజన్ లో వస్తాయి? ఇప్పుడు వన్ వర్డ్ మార్క్స్ ఏమో ఉంటాయి చూడండి. ఆ వన్ వర్డ్ మార్క్స్ ని మీరు 1 సెకండ్ లో రాయాల్సి వస్తుంది. దానికి మీరు ఒక 10 నిమిషాలు తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతారు కదా. మరి అలాగే ఇక్కడ కూడా అంటున్నారు అమృత్ వేలా పాయింట్. अमृत वेली बाबा बच्चों को सारे दिन के लिए तैयारी करते हैं. విశేషంగా బాబా అమృత్ వేల పాత్ర ఏంటి? బాబా ఏం చేస్తారంట? పిల్లలందరినీ రోజంతటి గురించి తయారు చేస్తారంట. అయిపోయిందిరా. बाबा के साथ अति समीप का अनुभव करना चाहिए. అమృత్ వేళ బాబాతో పాటు అతి సమీపంగా అనుభవాన్ని చేసుకోవాలి. अमृत वेले के 1 सेकंड का अनुभव सारे दिन और रात में सर्व प्राप्ति स्वरूप के अनुभव का आधार है. చూడండి బాబా ఏం చెప్తున్నారు? అమృత వేళ ఒక్క సెకండ్ యొక్క అనుభవం. మీరు అమృత వేళ లేచి ఎర్లీ అవర్స్ లో లేచి ఒక్క సెకండ్ అనుభవం చేసుకున్నారనుకోండి, ఆ అనుభవం మొత్తం రోజంతా రాత్రి వరకు అన్ని ప్రాప్తుల స్వరూపాన్ని అనుభవం చేయించేందుకు ఆధారము. అమృత వేళ ఒక్క సెకండ్ అంటే రోజంతా దినమంతా ప్రాప్తి స్వరూపం యొక్క ఆధారము. बाप दादा भी हर एक को जी भर करके बातें करने के लिए, फरियाद सुनने के लिए, कमजोरी मिटाने के लिए, अनेक प्रकार के पाप बख्शाने के लिए, ध्यान से सुनना, अनेक प्रकार के पाप बख्शाने के लिए, लाड़ प्यार देने के लिए, सब बातों के लिए फ्री है.
బాబ్ దాదా అమృత వేలు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇచ్చేసి నింపేయడానికి, లేదా మీరు ఎన్ని కంప్లైంట్లు చెప్పాలంటే అన్ని కంప్లైంట్లు వినడానికి, మీ బలహీనతలు తొలగించడానికి, అనేక రకాల పాపాలన్నిటినీ ఫ్రీ చేయడానికి, చాలా ప్రేమ లాడ్ ప్యార్ ఇవ్వడానికి, ఈ విషయాలన్నిటి గురించి బాబా అమృత్ వేలు ఫ్రీగా ఉంటారంట. ఖాళీగా మన గురించి కూర్చొని ఉంటారు. वह समय अफिशियल नहीं है भोले भंडारी के रूप में। ఆ టైంలో బాబా అఫీషియల్ గా ఉండరు, చాలా బోలా బండారి ఎవరు ఏం చెప్తారు వినే రూపంలో ఉంటారు. तो बाबा कहते इसीलिए अमृत वेले की सहज प्राप्ति की वेला को जानते हुए उसका लाभ उठाओ. అంటే అమృత వేళ సహజ ప్రాప్తి యొక్క వేళ, మరి దాని యొక్క లాభాన్ని తీసుకోండి అంటున్నారు బాబా. खुले भंडारों से प्रारब्ध की चोली भर लो. वरदाता और भाग्य विदाता से अमृत वेले के समय जो तकदीर की रेखा खींचवाना चाहो वह खींचने के लिए तैयार है. అంటే బాబా అన్ని ఓపెన్ గా పెట్టుకుంటారనమాట. వరదానాలన్నిటినీ మీకు ఎంత కావాలంటే అంత మీరు తీసుకోవచ్చు. మరి తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు. तकदीर की रेखा वरदाता से सहज व श्रेष्ठ खींच पा लो. उस समय बाबा बोले भगवान के रूप में है लव फुल है, तो लव के आधार से श्रेष्ठ लकीर खींच पा लो. అంటే అదృష్టం యొక్క రేఖలు ఎంత గీసుకోవాలంటే అంత గీసుకోవచ్చు. ఎందుకంటే బాబా సమయంలో చాలా ప్రేమపూర్వకంగా, చాలా బోలా బండారిగా ఉంటారు కాబట్టి మీరు ఏం చెప్తే అది ఎంత గీమంటే అంత మీ అదృష్ట రేఖల్ని బాబా గీసేస్తారంటున్నారు బాబా. तो बाबा कहते हैं जो चाहे जितने जन्मों के लिए चाहे, चाहे अष्टरत्नों में, चाहे 108 की माला में, बाप दादा की खुली ऑफर है. और क्या चाहिए? मालिक बनो और अधिकार लो. कोई भी खजाने पर ताला चाबी नहीं है, नहीं तो फिर सारे दिन में मेहनत की चाबी लगानी पड़ती है. అమృత వేళ ఏ బండారానికి కూడా తాళా చాబీలు ఏం లేవు. ఎప్పుడు ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత మీరు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. లేకపోతే మళ్ళీ రోజంతట్లో చేశారనుకోండి, రోజంతట్లో మళ్ళీ కష్టపడాలన్నమాట. కష్టపడితే గానీ దొరకదన్నమాట. तो बाबा कहते हैं और मालिक बनो और अधिकार लो. कोई भी खजाने पर ताला चाबी नहीं है, नहीं तो फिर सारे दिन में मेहनत की चाबी लगानी पड़ती. उस समय सिर्फ एक संकल्प करो कि जो भी हूँ जैसी भी हूँ आपकी. సింపుల్. బాబా వరదానాలన్నిటినీ మీరు పొందాలంటే ఏమనుకోవాలి? ఒకటే ఒక సంకల్పం, నేను ఎవరిని ఎలా ఉన్నానో మీ వారిని. బాబాకి మనం బాబా పిల్లలము, బాబా నామారంటే బాబావన్నీ మనమే. हम बाबा के हैं तो बाबा के सारे खजाने हमारे हैं. ये लॉजिक है बाबा का सब कुछ अपना बनाने के लिए. अच्छा, ओम शांति.